నమస్తే. మనతో పాటు కొంతమంది స్టాఫ్ నర్సింగ్ బాధితులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అండి. మామిడిపల్లి విలేజ్ బాలాపూర్ మండల్ అండి, నియర్ శంషాబాద్ దగ్గర ఉంటుంది. గత 22లో డిసెంబర్లో నోటిఫికేషన్ స్టాఫ్ నర్సుది ఇచ్చారు. అయితే ఆగస్టులో 2వ తారీఖు ఎగ్జామ్ జరిగింది. ఆగస్టు 5వ తారీఖు రిజల్ట్ ఇచ్చారు. 80 మార్కులకు అది 80 మార్కులకు నాకు 54 మార్కులు వచ్చాయి. మిగతా 20 మార్కులు గవర్నమెంట్లోనే చేసి ఉంటే 1 ఇయర్కి 4 మార్క్స్ యాడ్ అవుతాయి. నాకు 1 ఇయర్కి 4 మార్క్స్ యాడ్ అయినాయి. 54 4 + 58. ఆ 58 రిజల్ట్ ఎప్పుడు వచ్చిందని అంటే మొన్న డిసెంబర్ 18వ తారీఖు నాకు 1 ఇయర్ది మార్కులు యాడ్ అయినట్టు చూసుకోమన్నారు వెబ్సైట్లో. పూర్తిగా ఫలితాలు ఏమి ఇవ్వలేదు. మీ డీటెయిల్స్ కరెక్టేనా, మీ కరెక్ట్ ఉంటే, మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిసి ఉంటే, ఏమైనా అబ్జెక్షన్ ఉంటే పెట్టండి అని అన్నారు. 18వ తారీఖు చూసుకున్నాను. 58 మార్కులు వచ్చాయి. సంతోషించాను నేను. కానీ నాన్ లోకల్ చూసేసరికి నా దిమ్మ తిరిగిపోయింది. నేను మనిషిగా లేను, అన్కాన్షియస్లో ఉండిపోయాను. ఇదేంటి నాన్ లోకల్ పడడం ఏంది అసలు అనేసి ఎక్కడ వెళ్ళాలి అనేసి నైట్ మొత్తం నిద్ర లేకుండా మళ్ళీ ఎంహెచ్ఎస్ఆర్ బోర్డు అంటే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళాను. సెక్రటరీ అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎంహెచ్ఎస్ఆర్ బోర్డులో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాయమన్నారు. వాళ్ళు రాసిన వెంటనే మేము పై అధికారులు పంపిస్తామమ్మా అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు. ఏమైంది సార్ అని అంటే అది జీవో 124 ఫాలో అవుతున్నాము. 1 నుంచి 7వ తరగతి ఎక్కడైనా చదివినా 7వ తరగతి మాత్రము తెలంగాణలో చదివి ఉండాలి అని జీవో 124 అన్నదంట. ఇప్పుడు కానిస్టేబుల్ గ్రూప్ అని అందరు రాస్తున్నారు. లోకల్ని నాన్ లోకల్ ఎలా కన్సిడర్ చేస్తారని అంటే 1 to 7th బోనఫైడే చూస్తారు. ఆ 1 to 7లో మ్యాక్సిమం పీరియడ్ ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివి ఉంటే దాన్ని లోకల్గా చేశారు. అలాంటప్పుడు నేను 1 నుంచి 5వ తరగతి గవర్నమెంట్ హై స్కూల్ మలక్పేట హైదరాబాద్లో చదివాను నేను. మళ్ళీ 6వ తరగతి ఇక్కడ మామిడిపల్లి సరూర్ నగర్ ఆర్ఆర్ డిస్టిక్ చదివాను నేను. 7వ తరగతి మాత్రమే నాది. 7వ తరగతి మాత్రమే కేరన్ షేర్ హై స్కూల్ ఒక ట్రస్ట్ అండి, అనాథ. దానికంటే ఇక ఎవరు మించింది ఉండదు. అది ఒక ట్రస్టు. ఆ ట్రస్ట్ ద్వారా నేను చదివాను. ఆ ట్రస్ట్ కూడా నాకు మా మమ్మీ కూలి పని చేస్తుంటే సార్ వాళ్ళు వచ్చి మీ ఇంత చిన్న పిల్లని చదివించుకోవమ్మా అంటే 6వ తరగతి కంప్లీట్ చేసేసింది. నేను చదివించుకోలేను, నా సోమత బాగలేదని మా మమ్మీ చెప్పడం. మా మమ్మీకి 3 ఆడపిల్లలు, 2 అన్నయ్యలు. అయితే మేము చదివించుకుంటామమ్మా అనేసి కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకెళ్లారు. అప్పటికి నాకు ఇష్టం లేదు ఆ కృష్ణా డిస్ట్రిక్ట్ నేను వెళ్ళడం. హైదరాబాద్లో పుట్టి పెరిగింది. నా జిందగీ మొత్తం ఇక్కడ, అడ్రస్ అన్నీ ఇక్కడ, నావన్నీ పుట్టుపూర్వకాలు అన్నీ ఇక్కడ. మమ్మీ నేను అక్కడ చదవను, అది వేరేది, నేను వెళ్ళనని అని అంటే లేదు చదువుకో అని అంటే సరే అనేసి వాళ్ళు ఇచ్చిన 7వ తరగతి అనేసి నేను గిఫ్ట్గా అనేసి నేను చదవడం జరిగింది. ఒక ట్రస్ట్ ద్వారా చదివానండి. వాళ్ళు మేము చదివించుకుంటామమ్మా అని అంటే మా మమ్మీ చెప్పింది 7 ఒక్కటే చదివించుకోండి సార్, మిగతా చదువులు ఇక్కడ చదివించుకోండి అని అంటే వాళ్ళు అన్నారు సరే 8 నుంచి హైదరాబాద్లో చదివించుకుంటాము, కానీ పూర్తి డబ్బులు హాఫ్ వేస్తామని అన్నారు మా స్పాన్సరు. అలా అన్నారు కానీ పూర్తి శాలరీ వాళ్ళు వేసేసారు. ఎందుకంటే నా పరిస్థితిని చూసి, నా చదువుని చూసి వాళ్ళు ఇక 8th 9th 10th ఇంటర్ బీఎస్సీ ఎంఎస్సీ నర్సింగ్. నేను ఇప్పుడు ఎంఎస్సీ 2nd ఇయర్ చదువుతున్నాను. నా స్పాన్సర్ నాకు అందుబాటులో ఉంది, ఇంకా చదివిస్తూనే ఉంది. ఈలోపు ఆగస్టులో నేను ఎగ్జామ్ రాశానండి. రాస్తే మరి 18th రోజు నాకు 58 మార్కులు చూసుకొని సంతోషించి వెంటనే నా డీటెయిల్స్ చివరి వరకు చూసుకునేసరికి నాన్ లోకల్ అని వచ్చేసింది. ఎక్కడ తిరిగినా ఎంహెచ్ఎస్ బోర్డుకి తెలిగిన, మెడికల్ బోర్డు సెక్రటరీ తెలిగిన వాళ్ళు జీవో 124 చట్టము కేసీఆర్ తెచ్చారు 2018లో అని అన్నారు. కేసీఆర్ పదవీ కాలము 10 సంవత్సరాలు. నేను చదివింది 2004 2005లో 7వ తరగతి మాత్రం చదివాను. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పడి ఉంటే నేనెందుకు వెళ్ళేదాన్ని? నాకెందుకు ఈ దురదృష్టము? ఎందుకు నన్ను హింస పెడుతున్నారు? నా జాతకం, నేను పుట్టి పెరిగింది ఇక్కడ. ఆ 7వ తరగతిని హైలైట్ చేసుకుంటూ తేజస్సు ప్రకాశవంతమైన దాన్నే ఫోకస్ చేసుకుంటూ నువ్వు కృష్ణా డిస్ట్రిక్ట్కి వెళ్ళావు, వేరే రాష్ట్రానికి వెళ్ళావని అంటారు. వేరే రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? అసలు తెలంగాణ పదం ఎప్పుడు వచ్చింది? 2014లో జూన్ 2వ తారీఖు మనకు తెలంగాణ ఏర్పడ్డది. అప్పుడు తెలంగాణ పదమే ఎవరికి తెలియదు. అలాంటిది ఆ సారు జీవో 124 2018 అంటారు. మరి 2008కి ముందు నేను ఎప్పుడో 21 సంవత్సరం కిందట నాకు అసలు ఏర్పడతా ఉంటే నేను వెళ్ళేదాన్నే కాదు. అలాంటిది దీని ఆధారం, దీన్ని బేస్ చేసుకుంటూ 7వ తరగతి కృష్ణా డిస్ట్రిక్ట్లో చదివినందుకు ఆంధ్ర లేదు, ఏం లేదు, అంతా ఒకటిలాగానే కలిసి ఉండేది. దాన్ని నాన్ లోకల్గా పరిగణించారు. నా బాధ ఏంటంటే, నా బాధల్లో కన్నీరు ఎవ్వరు ఆపుతారు అంటే ప్రభుత్వమే ఆపుతుంది.
అసలు జీవో అంటే ఏంది? గవర్నమెంట్ ఆర్డరు, ప్రజాపాలకులే ప్రభుత్వము, అంతేగాని ప్రజలకు అనుకూలంగా ఉండాలి జీవో. కానీ జీవో ఆపోజిట్ ఉంటే ఎలా అండి? ఇప్పుడు ఏమంటున్నారు, ఎటు పోయి 1 to 7th మాత్రం రంగారెడ్డిలోనే చదివి ఉండాలని అంటున్నారు. ఆ జీవో వచ్చింది మొన్న 2018లో. నేను చదివింది 21, 22 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నంటే మళ్ళీ నిన్న కాక మొన్న వెళ్ళాను, నేను హెల్త్ మినిస్టర్ నరసింహ సార్ వెళ్ళాను. నాలో పడ్డా సార్, నా జిందగీ మొత్తం నా ఆధారాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. ఒక ట్రస్ట్ ద్వారా సార్, మీలాంటి సార్ వాళ్ళు నాకు చదివించారు. ఒక్క ట్రస్ట్ ద్వారా నేను ఒక్క సంవత్సరం చదివిన 21 సంవత్సరాలు ముచ్చట ఇప్పుడు తీసే ఎట్లా సారు? నేను ఎస్టీ క్యాండిడేట్ 58 మార్కులు తీసుకున్నాను, నాకు 2 అమ్మాయిలు, ఇలా ఉంది సార్ నా పరిస్థితి అని చెప్పేసరికి ఆ సార్ అన్నారు, అమ్మ జీవో 124 వాళ్ళు ఫాలో అవుతున్నారు, అది కేసీఆర్ తెచ్చిన చట్టం, నేనేమో దానిలో తీసేది లేదు పెట్టేది లేదు అంటున్నారు. ఈయన తీసేసి ఆ కేసీఆర్ ఏమైనా తిడతారా? అలా చేతులు ఎత్తేసారు, ఏమి సమాధానం చెప్పలేదు. మళ్ళీ నిన్న సార్ని కూడా నేను కలవడం అయింది మల్లన్న సార్కి. ఆ సార్ ఏమన్నారంటే, మంచి ఒక అడ్వకేట్ని పట్టుకో, నా న్యూస్ మొత్తం వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోతే అమ్మ నీ విషయంలో న్యాయం జరుగుతుంది, నువ్వు పోరాడాలి, యుద్ధం చేయమంటా. నేను ఏ నాయకులను వెళ్ళను, ఏ అధికారులను, ఏ మంత్రులను, ఏ సీఎంని వెళ్ళను. నేను ఎంతగానో తిరగను. 15 రోజుల నుంచి నాన్ లోకల్ తెలిసేసరికి నా ఈ పిల్లల చదువులాగా ఆగమైపోతున్నది. ఎంతగానో తిరగను. నేను తెలంగాణ బిడ్డనైతే ఆంధ్ర బిడ్డనని ఒక్క సంవత్సరం అలా గుర్తించడం ఎట్లా? నా అడ్రస్ తెలుసా? వాడికి తెలుసు, వాళ్ళకి తెలుసా నేను తెలంగాణ బిడ్డనని కాదని? ఒక్క 7వ తరగతి అలా హైలైట్ చేసుకుంటుంటే ఎంతవరకు నేను గిరిజన కటిక పేదకురాలను వచ్చిన దాన్ని నేను ఇంత కష్టపడి చదివాను. రోజుకి 14 గంటలు అంటే అసలు ఎండాకాలం మొదలుకొని అంటే వర్షాకాలం వరకు గత 5-6 నెలలు రోజుకి 14 గంటలు. పిల్లల్ని అసలు పట్టించుకునేదాన్ని కాదు, మా ఆయనను పట్టించుకునేదాన్ని. పుస్తకమే నా పురుగు, నేను ఎలానైనా జాబ్ సంపాదిస్తాననేసి ఎన్నో ఆశలతో 14 గంటలు నేను చదవడం జరిగింది. నా చదువులమ్మ సరస్వతి అని అంటారు, మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇవన్నీ నేను ఎవరికి చెప్పుకోను. నా విద్యని ఎవరు దోచుకొని అంటారు, విద్య లేనివాడు వింత పశువు అంటారు. ఇప్పుడు నేను వింత పశువుతో సమానం అయిపోయాను. నన్ను 7వ తరగతిని అంతా ఫోకస్ చేస్తున్నారండి. నేను 1వ తరగతి నుంచి 6వ తరగతి ఇక్కడ చదివాను కదా, సరే 7 అక్కడ చదివాను, మిగతా చదువులన్నా చూడొచ్చు కదా, మిగతా అడ్రస్ అన్న చూడొచ్చు కదా. 8 నుంచి మళ్ళీ బీఎస్సీ వరకు ఎంఎస్సీ 2nd ఇయర్. ప్రస్తుతం నేను ఉంటున్నది మా అమ్మవారిది. నా మ్యారేజ్ అయినది మొత్తము బాలాపూర్ మండలే వస్తుంది. నా మ్యారేజ్ కూడా బాలాపూర్లోనే అయిపోయింది. ఎందుకంటే నన్ను ఇంతగా హింసిస్తున్నారు? ఇంకోసారి అండి మీరు నాన్ లోకల్గా ముద్రిస్తే నేను నా భర్త ఉరి శిక్షకైనా రెడీ ఉంటామండి. ఇప్పుడు నాన్ లోకల్ అని పెట్టేశారు, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సీఎం సార్ ఏంది సంవత్సరానికి నేను జాబులు ఇస్తా అని అన్నారు, కరెక్టే ఉంది. నేను ఎగ్జామ్ రాస్తాను, మళ్ళీ నాన్ లోకలే, అటు నాన్ లోకలే. ఏ లోకం, పరలోకమా, భూలోకమా, మధ్యలోకమా, చావులోకమా, నేను ఎవరికి చెప్పుకోను. నా బాధలో కన్నీళ్ళు ఎలా ఆపను? ఏ ప్రభుత్వానికి చెప్పుకోను, ఏ అధికార కాలు పట్టుకోను, ఏ మంత్రుల కాలు పట్టుకోను. ఎందుకంటే నేను ఎంత మాట్లాడినా కూడా నాకు అసలు కళ్ళలో నీళ్ళు కూడా రావట్లేదు. ఎందుకంటే 15 రోజుల బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. లోకల్ వాళ్ళని లోకల్గా గుర్తించాలి, అంతేగాని లోకల్ వాళ్ళని నాన్ లోకల్ పెట్టి నాన్ లోకల్ వాళ్ళని నాన్ లోకల్గా పెట్టడం ఏం చట్టం అండి అది? 2018 అని అంటే అంతకు ముందున్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు నాలాంటి పరిస్థితి వేరే వాళ్ళకి ఏర్పడొద్దని ఇప్పుడు అంత వైరల్ అయిపోతే అందరు ఏమంటున్నారు, ఒక 2-3 తరగతులు చదవలేకపోతే తెలంగాణలో చదివలేకపోతే నాన్ లోకల్ అని పెట్టి ఉన్నారు కదా. అయితే మనం ఏం చేద్దామని అంటున్నారు అందరూ, బోనాఫైడ్లు ఇక్కడ చదువుకున్నట్టే వాళ్ళకు లంచం ఇచ్చేసి బోనాఫైడ్లు తెచ్చుకుంటున్నారు. మరి నాకు ఆ విషయం తెలిసి ఉండేది. నేను ఆగస్టులోనే అనుకున్నాను, 7వ తరగతి ఇక్కడ చదివినా కదా, అదే ప్రైవేట్లో దాంట్లో తెచ్చుకొని ఒక 10,000 20,000 పడేసి తెచ్చుకునేదాన్ని. కానీ నేను నా ఇంట్లో నేనే దొంగతనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాది ఇట్లా పబ్లిక్ వైరల్ అయిపోయింది. నా ఇంట్లో నేను దొంగతనం చేయడం ఏంటండి? నేను చదువుకున్న సర్టిఫికేట్ పెట్టిన అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేదు. దీన్ని హైలైట్ చేసుకుంటూ నన్ను ఇంతవరకు పరిగణించడం ఎట్లా? నేను ఎటు వెళ్ళాలి? ఏ జీవోలు చూసుకున్నా అండి. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకప్పుడు జీవోలు అంట 1 నుంచి 10 వరకు చూసుకునేటోళ్ళంట. ఆ ప్రకారంగా చూసుకున్నా నేను నాన్ లోకలేనంట. ఈ జీవో 124 2018 కేసీఆర్ పెట్టినది కూడా నేను నాన్ లోకలేనంట. అంటే నేను దురదృష్టమా అండి? నేను మనిషిగా పుట్టడం నా దురదృష్టమా? లేదండి, మీలాంటి సార్ వాళ్ళు ఉన్నోళ్ళు ఒక ట్రస్ట్ నన్ను ఆదరించారు. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ని నేను కాదనక
నేను హైదరాబాద్లోనే చదువుతాను అంటే వాళ్ళు నా తల్లిదండ్రుల అనాథ వాళ్ళు ఆశ్రయించుకున్నప్పుడు నేను అక్కడ చదివాను. ఆ దాన్నే వాళ్ళు ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయినావు అనేసి నన్ను ఇంతగా హైలైట్ చేసుకుంటూ జాబ్ నుండి నన్ను తొలగించారనేసి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నా పేరు లేదు. గత 6 రోజుల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికీ జరిగిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపటితోటి లాస్ట్. నాకు పిలవట్లేదు, ఎందుకంటే నా లోకలు నా బాధను ఎవరికి చెప్పుకోను. దయతలిసి రేవంత్ రెడ్డి సారు కానీ మీ 2 నేత్రాలు నాపై ఉంచి సారు నాది మొత్తం ఇది నా ఆశను చిగురింప చేయండి. ఫస్ట్ మీరు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ రిజల్ట్ స్టాఫ్ నర్సుదే రిజల్ట్ ఇచ్చారు. ఎందుకు సార్ ఇట్లా లోకల్ వాళ్ళని లోకల్గా గుర్తించకుండా వాళ్ళు తెచ్చిర్రు వీళ్ళు తెచ్చిర్రని వీళ్ళు తెచ్చిర్రని నన్ను అలాంటి వాళ్ళు ఇరుక్కున్నారు సారు. నాకు తెలియదు సార్ అసలు ఎందుకు సారు ఇలా ఏవో జీవాలు తెచ్చుకుంటున్నారు. ఆ జీవాలు తెచ్చుకుంటే మరి ముందున్న చదువు పీరియడ్లు వాళ్ళు ఏమైపోవాలి. ఇప్పుడు అందరికీ వైరల్ అయింది ఏంటంటే 2-3 తరగతులు ఏమైనా మిస్ ఉంటే ఇక్కడ ప్రైవేట్లో లంచం ఇచ్చి తెచ్చుకుంటున్నారు. నా పరిస్థితి ఏంది సార్? మరి నా చదువుని నేను ఎవరు దోచుకున్నారు, ఎవరికి చెప్పను. నా బాధను మీరు అర్థం చేసుకోండి సార్. నేను తెలంగాణ బిడ్డని, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. తెలంగాణలో పుట్టి తెలంగాణ ఆధారాలు ఉంటుకుంటూ ఆంధ్ర తల్లిలని చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం కాదు. అధికారులు మంత్రులు నా విషయంలో మీరు దయతలిచి జాలి కనికరం ఉంటే సారు నా విషయంలో నా జాబ్ నాకే ఇవ్వండి సారు. 58 మార్కులు వచ్చినా నన్ను జాబ్లో నన్ను చేర్చుకుంటలేరు. అదే ఎస్సీ క్యాండిడేట్ అయి ఉండి 40 మార్కులు వస్తే వాళ్ళని పిలిపించుకుంటున్నారు. నా దురదృష్టమా సార్ 7వ తరగతి అక్కడికి వెళ్ళడం. నాకు తెలుసా సార్ ఆంధ్ర తెలంగాణ అనేసి. అట్లా అయితే ఇప్పుడు కొత్త సీఎం వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమంటారు, ఈ తెలంగాణని 2 డివైడ్గా చేస్తారు. చేస్తారు 10 సంవత్సరాల ముందే నాకు తెలిసిపోతుంది సార్. అట్లా తెలియదు కదా సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇలా అన్ని జిల్లాలు విడిగొట్టడము, నాలాంటి వాళ్ళు ఇరుక్కోవడము ఇది బాధాకరమైన విషయము, దుఃఖకరమైన విషయము సార్. మీరు పిల్లల ముఖమైన చూడండి, నన్ను నాన్ లోకల్గా గుర్తించకండి. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి నాన్ లోకల్గా గుర్తించడం? 1 సంవత్సరం అలా పరిగణిస్తున్నారే. అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేదు సార్. నా విషయంలో మీరు నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నేను రాసిన 80 మార్కులకైనా 55 మార్కులు ఎక్కడ పోవనుకున్నాను. అయినప్పటికీ 54 రావడము, ఆ 1 ఇయర్ కరోనా టైంలో నీలఫోన్లో నేను చేయడము, నాకు 58 మార్కులతోటి జాబ్ వస్తుందని నేను 1000 కళ్ళతో ఆశపడ్డాను. పిల్లలు ప్రతిదీ జూపార్కి బట్టలు అవి ఇవి కొనియమని అన్నప్పుడు అమ్మ నాకు జాబ్ వస్తుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గెలవగానే మన రిజల్ట్ వస్తాయి, నాకు జాబ్ వస్తుంది, మీ ఆశలన్నీ నెరవేరిపోతాయి, సీఎం సార్ కంటే ఎక్కువ అయిపోతాను నేను, నా గవర్నమెంట్ జాబ్ వస్తే అంతగా ఫీల్ అయినాను. కానీ నా ఆశని నా పచ్చదనాన్ని ఎండిన స్థితిలో చచ్చిపోయిన శవంతో చేశారు. నా చదువు లేకుండా నా విద్యను ఎవరు దోచుకున్నారు? ఏ నాయకులు దోచుకున్నారు? నా చదువులాగా భావించండి. నా విద్య ఎక్కడికి పోకుండా నాన్ లోకల్ని తీసేసి నన్ను లోకల్గా మానవ సుజాతగా గుర్తించండి. ఇదే నా చివరి ఆకాంక్ష సార్. సీఎం సారు మీ పాదాలకి వందనాలు. సో ఇది పరిస్థితి. ఒక స్టాఫ్ నర్సింగ్ జాబ్ కష్టపడి చదివి 1వ తరగతి నుండి BA ఇప్పుడు MSc వరకు చేసిందట. సో ఫస్ట్ నుండి 7th వరకు తీసుకున్న ప్రకారం చూసుకుంటే ఫస్ట్ నుండి 6th వరకు తెలంగాణలో చదివి ఒక 7th క్లాస్ ఒకటే కృష్ణా డిస్ట్రిక్ట్లో చదివిందని చెప్పేసి నాన్ లోకల్ కింద పరిగణించాలని చెప్పేసి ఆమె ఆవేదన పడుతుంది. సో ఆమె బాధని అధికారులు ఎవరైనా పట్టించుకొని ఆమెకి ఏదైనా న్యాయం జరగాలని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. సో ప్లీజ్ ఆమె బాధ ఎవరైనా చూసి ఆమె న్యాయం చేయాలని కోరుకుంటుంది.